మన్యం. సార్, మనకు మన్యం జిల్లాలో బేసిక్గా ఎస్సీ ఎస్టీ పాపులేషన్ ఎక్కువ సార్, అండ్ బీసీ సార్. నెక్స్ట్ మెజారిటీ పీపుల్ వీళ్ళు ఉన్నారు సార్. సో ఇందులో మనకు పిల్లలందరూ కూడా కొంచెం శుభ్రంగా లేకపోవడం, భోజనం చేసేటప్పుడు కూడా చేతులు కడుక్కోకపోవడం వల్ల మేజర్గా అనారోగ్యం అనేటువంటిది గుర్తించడం జరిగింది సార్. ఫ్రీక్వెంట్గా సిక్ అయ్యే పిల్లల సంఖ్య చాలా ఎక్కువగా కనిపించింది సార్. సో చేతులు కడుక్కోవడం అనేటువంటిది ఖచ్చితంగా చేయాలని ఆలోచించి అసలు కడుక్కోకపోతే భోజనం పెట్టడం అనేటువంటి కాన్సెప్ట్తో స్టార్ట్ చేశాము సార్. చేతులు కడుక్కోకుండా వస్తే 2 లీటర్లు నిలబడతారు భోజనం ముందు, చేతులు చూస్తారు, గిన్నె చూస్తారు, చేతిలో మురుకున్నా గోర్లలో మురుకున్నా వెనక్కి పంపిస్తారు సార్. వెళ్ళి చేతులు కడుక్కొని అక్కడే నెయిల్ కట్టర్ అందుబాటులో పెడతాం సార్. సోపు, బకెట్, వాటర్ అన్నీ కూడా అందుబాటులో ఉంటుంది సార్. వాళ్ళు వెళ్ళి చేయి కడుక్కొని గోర్లు కట్ చేసుకుని గోర్లలో మురికి తొలగించుకొని మళ్ళీ వచ్చి లైన్లో నిలబడతారు సార్. అప్పుడు మళ్ళీ చెక్ చేసి వాళ్ళు పాస్ అంటే అప్పుడు భోజనానికి పంపించాలనేది ప్రైమరీ కాన్సెప్ట్ సార్. దీనికి అదనంగా ఒకటే చెప్తే వాళ్ళకి కొంచెం రొటీన్ లాగా అంతకుముందు కూడా ఉంది అనేటువంటిది భావన వస్తుందని అడిషనల్గా క్లాస్ రూమ్లోకి వచ్చే ముందు కూడా ఖచ్చితంగా తల శుభ్రంగా పెట్టుకోవడం. తల కొంచెం వాసన ఎక్కువ వచ్చేది సార్ పిల్లలకి. వాళ్ళు 1 వీక్ ఒకసారి స్నానం చేయడం అలాంటి అలవాట్లు కొన్ని చోట్ల గమనించాం సార్. అందుకని తల స్నానం చేయకుండా రావడం వల్ల తల వాసన వస్తుంది. తల శుభ్రంగా ఉండడం అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలనేది ఒకటి మ్యాండేటరీ పెట్టాం సార్. సో రాగానే వాళ్ళు తల చూస్తారు సార్. శుభ్రంగా లేకపోతే వెనక్కి పంపిస్తారనగానే 2వ రోజు నుంచి ఆల్మోస్ట్ అందరూ ఫాల్ అండ్ లైన్ అయిపోయారు సార్. వాసన వస్తే లోపలికి పంపించరనడంతోనే 2వ రోజుకి సెట్ అయింది సార్ ఆల్మోస్ట్. అలాగే పిల్లలకి సార్ మొహం కడుక్కున్నారా లేదనేది కూడా చూస్తారు. చాలామంది కొంచెం మార్నింగ్ లేచి ఎలా ఉన్నారో అలాగే డ్రెస్సు మాసిపోయిన డ్రెస్ కావచ్చు, లేదా లూజ్గా ఉండి గుండీలు తెగిపోయి అలా క్యాజువల్గా కూడా క్లాస్లోకి రావడం అనేది గమనించాం సార్. సో మొహం కడుక్కోకపోతే కూడా లోపలికి రానివ్వరు. వెంటనే అక్కడే అందుబాటులో సార్ కేవలం 2 బార్ల దూరంలోనే వాటర్ పెట్టుంటాం. అక్కడ వెళ్ళి సోప్ ఉంటుంది సార్, టవల్ ఉంటుంది, మొహం కడుక్కొని అక్కడే తుడుచుకొని అక్కడే అద్దం దూవిన కూడా ఉంటుంది సార్. అక్కడే దాన్ని దూకొని మళ్ళీ వచ్చి లైన్లో నిలబడినప్పుడు ఆ పిల్లలు మళ్ళీ చెక్ చేస్తారు సార్. సో మొహం నీట్గా ఉంది, కళ్ళల్లో పుసురు లేదు, నోస్ శుభ్రంగా ఉంది, బ్రష్ చేసుకొచ్చారా లేదనేది బేసిక్ చెక్ చేస్తారు సార్. ఆ తర్వాత ఉతుక్కున్న డ్రెస్ వేసుకున్నారా లేదా అనేది చెప్తారు సార్. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా చెక్ చేస్తారు సార్. మురుగు చేతులతో ఏమైనా వచ్చారా, పక్కన వాళ్ళకి అదే టేబుల్ డెస్క్ అదే వాడతారు కాబట్టి కామన్ మళ్ళీ ఫ్రెండ్స్కి అందిస్తూ ఉంటారు కాబట్టి అక్కడ కూడా చేతులు చెక్ చేస్తారు సార్, శుభ్రంగా ఉన్నాయా లేదా అనేటువంటిది. అలాగే జనరల్ మనం ఇచ్చినటువంటి డ్రెస్తో పాటుగా టక్ అండ్ షూ చూస్తాం సార్. ఇది బేసిక్గా పాస్ అవగానే లోపలికి పంపించేస్తాం సార్ పిల్లల్ని. అదర్వైజ్ అక్కడే వెనక్కి పంపించి మళ్ళీ ఒకసారి అద్దం చూసుకొని అక్కడే వాళ్ళు మేకప్ అయ్యి మళ్ళీ ఫ్రెషప్ అయ్యి వచ్చేస్తారు సార్. అది సో దిస్ ఇస్ ద బేసిక్ కాన్సెప్ట్ సార్. దీని తర్వాత సార్ మనకు 1 మంత్లో ఆల్మోస్ట్ 2,500 సిక్ స్టూడెంట్లు 1 మంత్లో వచ్చేవాళ్ళు సార్ ఆన్ అండ్ యావరేజ్ మీద. మాకు ఇప్పుడు అది 400 కంటే తక్కువైంది సార్. అది కూడా 90% జనరల్ ఫీవర్ సార్, సీజనల్లో వచ్చేటువంటిది. 1-2 డేస్ నార్మల్ ఫీవర్, దట్టు సిక్ రూమ్కి ఉండి మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోతున్నారు సార్. పిహెచ్సి దాకా కూడా వెళ్ళట్లేదు సార్ ఈ పిల్లలు కూడా. అంతకుముందు ఖచ్చితంగా పిహెచ్సికి వెళ్ళాల్సిన పరిస్థితి ఎక్కువ ఉండేది సార్. ఇప్పుడు ఇది ఒక మోడల్ కింద ఈ ప్రోగ్రామ్ ఎందుకు ఆల్ కాలేజ్ స్కూల్స్లో, రెసిడెన్షియల్ స్కూల్స్, రెగ్యులర్ స్కూల్స్లో పెడితే ఏంటి చెప్పండి. చాలా మంచి ప్రోగ్రామ్ సార్ ఇది. మొన్న కూడా స్టడీ మనం చూసాం ప్రాక్టికల్గా. చక్కగా ఒక్కొక్క క్లాస్ రూమ్ ముందులో అద్దం పెట్టి పిల్లలు లోపలికి వెళ్ళి చూసుకోవడం. ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ గుడ్ ఇనిషియేటివ్ సార్. ఇట్ ఈస్ వర్త్ రెప్లికేటింగ్ ఇన్ ఆల్ ది స్కూల్స్. కెన్ వి స్టార్ట్ ఆల్ స్కూల్స్ అట్ ద ఎర్లియస్ట్ ఎడ్యుకేట్ చేసి మీరందరూ స్టార్ట్ చేయండి. ఒక మూమెంటం వస్తుంది. ఫస్ట్ ప్రోగ్రామ్ దీన్ని అన్ని స్కూల్స్లో స్టార్ట్ చేస్తాం. 1 more సబ్మిషన్ సార్. దాంట్లో బర్డన్ ఆన్ 1 లీడర్ ఆర్ బర్డన్ ఆన్ టీచర్ లేకుండా ఫస్ట్ రోజు సీరియల్ నెంబర్ 1 and 2 తీసుకుంటారు సార్ లీడర్షిప్. మరుసటి రోజు 3 and 4 తీసుకుంటారు సార్. రోజు లీడర్షిప్ చేంజ్ అవ్వడం వల్ల లీడర్గా ఉండేవాళ్ళు తమకు తాము నీట్గా ఉండాలనేది వస్తుందనేది లీడర్షిప్ రొటేట్స్.
దర్ ఈస్ అనదర్ పాయింట్స్. దట్ ఆ గైడ్ లైన్స్ ఏవైతే మీరు చేశారో ఆ గైడ్ లైన్స్ శశి మీరు సోషల్ ఫేర్ హాస్టల్స్ అందరూ కూడా తీసుకొని యూనిఫామ్ గా అందరూ అడాప్ట్ చేయండి దీన్ని. రెండోది, ఒక అన్ని జిల్లాల్లో సోషల్ ఫేర్ హాస్టల్స్ మిగిలిన డిపార్ట్మెంట్స్ అన్ని కూడా స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్, శానిటేషన్, అక్కడ పరిసరాలు కానీ శానిటేషన్ కానీ టాయిలెట్స్ కానీ పర్ఫెక్ట్ గా ఉండాలి. అది కూడా ఒక హోంవర్క్ చేయండి. ఇటీవల కాలంలో నేను కొన్ని చూశాను, మనం ఒక విధంగా సిగ్గుపడాలి. సరిగా నీళ్లు లేకుండా పోవడం, బాత్రూమ్ సరిగా లేకుండా పోవడం, కంటామినేషన్ వాటర్ ఇవ్వడం, దాంతో పిల్లలు సిగ్గు అవడం జరిగాయి. సార్ దాని మీద ఎస్ఓపి ఇచ్చాం సార్. తమరు మీటింగ్ పెట్టినాక ఎస్ఓపి ఇయర్ ఆఫ్టర్ వర్డ్స్ ఎక్కడ ఏది జరిగినా టు స్టార్ట్ విత్ సస్పెండ్ ఆర్ డిస్మిస్ దెమ్ ఫ్రమ్ సర్వీస్. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. దే డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు ప్లే విత్ చిల్డ్రన్. వార్డెన్స్ అక్కడ లేకుండా పోవడం ఇలాంటి కొన్ని జరిగాయి. ఇంకెక్కడ జరగడానికి వీల్లేదు. అది ఆల్ కలెక్టర్స్ మీరు కూడా హాస్టల్కి నెలకు ఒకసారి వెళ్ళాలి. వెళ్ళి మీరు ఇన్స్పెక్ట్ చేస్తే ఒక ఐడియా వస్తుంది. మీరు ప్రజాప్రతినిధులు కూడా వెళ్ళాలి. వెళ్ళి ఒక రాత్రి అక్కడ ఉంటే ఇంకా చాలా ఇంపాక్ట్ వస్తుంది. దానివల్ల టోటల్ సిచ్యువేషన్ మారే పరిస్థితి వస్తుంది. ఇది కూడా చేయాల్సిన అవసరం ఉంది. మూడోది, హెల్త్ సెక్రటరీ గారు చెప్పాలి. మనం ఎటు చేస్తున్నాం సంజీవని ప్రాజెక్టులో క్లినికల్ టెస్ట్. ఆల్ స్టూడెంట్స్ అందరినీ ఫేజ్ 1 మనం అనుకున్న ప్రకారం క్రూషియల్ వల్నరబుల్ పీపుల్ ఒక పక్క, రెండో పక్కన స్టూడెంట్స్ అందరినీ హెల్త్ చెకప్ ఇయర్లీ వన్స్ చేయడం, రికార్డ్ ఎస్టాబ్లిష్ చేయడం. అందులో కొన్ని డెఫిషియన్సీస్ ఉన్నాయి, అనేమియా ఆర్ సమ్ అదర్ ఇన్బిల్ట్ డెఫిషియన్సీస్. హౌ టు కరెక్ట్ ఇట్, టు హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. అదే కాకుండా మీరు హాస్టల్స్ లో పెట్టే ఫుడ్ కూడా న్యూట్రిషియస్ ఫుడ్ ఇస్తున్నారా, లేకపోతే హౌ టు డిజైన్ న్యూట్రిషియస్ ఫుడ్. ఆల్ హాస్టల్స్ అనేమియా కరెక్ట్ చేయడం, డెఫిషియన్సీస్ కరెక్ట్ చేయడం. రెండోది, ఒక న్యూట్రిషియస్ ఫుడ్, వాట్ టైప్ ఆఫ్ ఫుడ్ వీఆర్ గివింగ్, ఎట్లా యాడ్ చేయగలుగుతాం, వాట్ ఆర్ ఆల్ ది కన్స్ట్రైంట్స్, అవి కూడా కొంచెం హోంవర్క్ చేస్తే ఈ రెండు కానీ బ్యాలెన్స్, ఈ 3-4 బ్యాలెన్స్ చేస్తే వీళ్ళలో కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎట్లా మనం ఖర్చు పెట్టేది మీరంతా పెడుతున్నాం, ఇది ఒకటి చేయాలి. వీలైతే 7, 9, 10 ఇంటర్మీడియట్ కెన్ యూ ఇంట్రడ్యూస్ మెడిటేషన్ ఎగ్జామ్స్ వీళ్ళందరికీ. ప్రతి ఒక్క ఇప్పుడు ఉదాహరణకు దాజీ అని ఒక అతను చాలా బాగా చేస్తున్నాడు. సింపుల్ మెడిటేషన్, సింపుల్ టెక్నిక్స్ ఫోకస్ పెట్టాడు. అలాంటిది వై కాంట్ యు డూ ఇట్? మీరు అడాప్ట్ చేసిన ఇక్కడ రోనాల్డ్ ఉన్నాడు, ఇక్కడ వర్క్ ఇట్ అవుట్ సార్. రోనాల్డ్ సార్ యాక్చువల్గా తిరుపతిలో సార్, యాక్చువల్గా ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళు తిరుపతిలో కలెక్టర్ గారు ఇనిషియేషన్ తీసుకొని సిఎస్ఆర్ కింద చేస్తున్నారు. తిరుపతి అండ్ నెక్స్ట్ కుప్పంలో చేస్తున్నారు సార్, ప్లాన్ చేశారు. సో వాళ్ళు కొన్ని ఇక్కడ చేస్తారు, ఏది బాగుంది చూద్దాం. ఇతను కూడా బాగా చేశారు. రోనాల్డ్తో ఒకసారి మాట్లాడుకోండి మీరు. ఎస్ సార్, ఈజ్ కోఆర్డినేటింగ్ విత్ దెమ్. షూర్ సార్, ఈ విల్ బ్రింగ్ దెమ్ ఆల్సో. 2-3 ఏజెన్సీలు పెట్టి అన్ని స్కూల్స్ లో ట్రై చేసి ఏది ఫోకస్ వస్తుందో దాన్ని చేద్దాం. ఎస్ సార్, స్ట్రెస్ లేకుండా. అదే మరి ఇంకొక పక్కన ఎడ్యుకేషన్ లో ఈ స్ట్రెస్ ఫ్రీ సెస్దర్, అది రేపు ఎట్లా మీరు మాట్లాడి చెప్పండి నాకు. సరే సార్. మోటివేట్ చేయాలండి. స్ట్రెస్ ఫ్రీ. కలెక్టర్ షుడ్ టాక్, ఆల్ ఆఫ్ us has to talk. సమ్ టైమ్స్ ఇవన్నీ కూడా కొన్ని స్కూల్స్ లో స్ట్రెస్ ఫీల్ కావడం, మనం ఎవరు మాట్లాడకుండా పోవడం, దాంతో సూసైడ్ చేసుకోవడం, డెస్పరేట్గా ఇవన్నీ ఉన్నాయి. దీన్ని ఎవ్రీ కేస్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ కలెక్టర్స్ ముందుగానే మీరు మాట్లాడడం. అలాంటి వాళ్ళని హెల్త్ డిపార్ట్మెంట్ మనం అనుకున్నాం, ప్రివెంటివ్ కింద ఏ విధంగా వాళ్ళని ఐడెంటిఫై చేసి అలాంటి టెండెన్సీస్ ఉంటే ఎట్లా కౌన్సిలింగ్, మెంటరింగ్ చేస్తాం. అది కూడా ఈ సంవత్సరం నుంచి మనం చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా మీరు వర్కౌట్ చేయండి. ఈ 3-4 కంపల్సరీగా మనం ఈ సంవత్సరం నుంచి అడాప్ట్ చేద్దాం. గైడ్ లైన్స్ తయారు చేసి అందరికి సర్క్యులేట్ చేయండి మీరు. ఎస్ సార్. ఇప్పుడు మిగిలిన డిపార్ట్మెంట్స్ అని చెప్పండి. ఏం చెప్పండి సార్. వన్ మోర్ అబ్జర్వేషన్ సార్. సార్ తమరు ఇందాక అన్నట్లు సార్ న్యూట్రిషియస్ ఫుడ్ సంబంధించి సార్, మనం ఒక స్కూల్లో మేము చెక్ చేసినప్పుడు సార్ ఎనీమియా ఎంత ఉందో దానికంటే ఎక్కువ ఓబెస్ పిల్లలు తయారవుతున్నారు సార్. ట్రైబల్ ఏరియాలో కూడా మనం ఇచ్చే ఫుడ్లో బ్యాలెన్స్ లేకపోవడం వల్ల ఒబేసిటీ ఉన్న వాళ్ళ సంఖ్య 20 కంటే అబవ్ % వచ్చేస్తుంది సార్. ఆ వయసుకి 8th, 9th ఒబేసిటీ స్టార్ట్ అవుతుంది సార్.
అండ్ వీ స్టార్టెడ్ సమ్ మన్యం డ్యాన్స్ అని చెప్పి ఒక చిన్న ఏరోపిక్ ఎక్సర్సైజ్ ఒకటి వీక్లీ వన్స్ స్టార్ట్ చేశాం సార్. అట్లాగే మ్యాండేటరీ స్పోర్ట్స్ అవర్ ఒకటి చేస్తున్నాం సార్. రెసిస్టెన్స్ పవర్ కూడా చాలా తక్కువ ఉంటుంది సార్. రోజంతా కూర్చొనే ఉండడం వల్ల పిల్లలు వీళ్ళ రోజు అడవిలో హ్యాపీగా తిరిగి యాక్టివ్గా ఉండే బాడీ ఒకసారిగా 8 to 9 hours కూర్చొని పెట్టడం వల్ల సార్. సో రెసిస్టెన్స్ మన హాస్పిటల్లో పిల్లల్ని చూసినప్పుడు సార్ క్విక్గా రికవరీ కావట్లేదు సార్. సో రెసిస్టెన్స్ పవర్ స్లో అయిపోతుంది సార్. అందుకని ఖచ్చితంగా ఒక 1 hour మ్యాండేటరీ స్పోర్ట్స్ మేము ఇన్సిస్ట్ చేస్తున్నాం సార్ మా జిల్లా వరకు అయితే. mandatory sports. That's 1 hour. ఉండే దాంట్లోనే ఏదో ఒక స్పోర్ట్స్ మ్యాండేటరీ సార్. ఈ మనకి స్పోర్ట్స్ ఫెడరేషన్స్ ఉన్నాయి, గేమ్స్ కూడా. ఈ మంత్ మనకి డిసెంబర్ అండ్ జనవరి అన్ని స్కూల్స్ లో స్పోర్ట్స్ ఈవెంట్స్ జరుగుతాయి సార్. అంటే మనం స్పోర్ట్స్ ఈవెంట్స్ వేరే, స్పోర్ట్స్ ని ఎవ్రీ డే టు డే లైఫ్ లో రొటీన్ గా పెట్టడం వేరే సార్. కరికులం లో ఎవ్రీ డే 1 hour స్పోర్ట్స్ ఉంది సార్. దే ఆర్ డూయింగ్ ఆర్ నాట్, you force them to implement, Sir, then they will have a relief total గా. సబ్మిషన్ సార్. పిల్లలు బాగా ఇష్టపడేది స్పోర్ట్స్ పీరియడ్ ని బాగా ఇష్టపడుతున్నారు సార్. ఎందుకంటే వాళ్ళు మనం ఇచ్చినవి ఒక్కోసారి బ్యాట్లు వాడతారు, లేకపోతే సింపుల్ రన్నింగ్ కింద కూడా చేస్తున్నారు సార్. ఏదైనా పర్వాలేదు కానీ సింపుల్ గా చేయండి. ఏముందండి, ఖోఖో 1 hour ఉంటుంది సార్. ప్రతి ఖోఖో కోర్ట్ ఉంది, ఏముందని పోయి చిన్న ట్రాక్ అంతే. అవును సార్. దెన్ దే విల్ ప్లే. దట్ ఈస్ వేర్ వీ హ్యావ్ టు అవన్నీ మనం డిస్ట్రాయ్ చేసాం, డీఫంక్ చేసాం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. నవ్ వీ హ్యావ్ టు రివైవ్. సార్ చిన్న అబ్జర్వేషన్ సార్. హెచ్ఎమ్స్ యూనిట్ టెస్ట్ అనే స్మాల్ టెస్ట్ సార్, రెగ్యులర్ స్లిప్ టెస్ట్ లాంటిది. అప్పుడు కూడా ఏ టెస్ట్ ఉన్నా సరే ఇంకా ఆ రోజు స్పోర్ట్స్ ఆడకూడదు, ప్రేయర్ కూడా ఎగరగొట్టి చదవమనే విధంగా ఒక దీనికి తయారు చేశారు సార్. ఇంక్లూడింగ్ ప్రైవేట్ స్కూల్స్ కూడా అసలు అలో చేయట్లేదు అనేది మేజర్ అబ్జర్వేషన్ సార్. ప్రైవేట్ స్కూల్స్ లో ఎక్కువ వాళ్ళు చేయరు, కానీ వాళ్ళు కూడా చేయించాలి బై ఫోర్స్. మనం కూడా చేయాలి. దీన్ని రిలాక్సేషన్ కింద కంపల్సరీగా వస్తే తప్ప క్వాలిటీ అండ్ వాళ్ళ యొక్క మెచ్యూరిటీ పెరగదు. మన 100 days ప్లాన్లో కూడా సార్ ఉదయం నుంచి స్టడీ అవర్స్ పెట్టినా కూడా 1 hour ఆడిన తర్వాత దే ఆర్ డూయింగ్ వెల్ సార్. బాగా హ్యాపీగా చదవగలుగుతున్నారు సార్. కొంచెం వర్కౌట్ చేయండి ఇవన్నీ కొంచెం. దెన్ నెక్స్ట్ 2 నుంచి 3 అంశాలు ఉన్నాయి సార్ రూరల్ ఫేర్లు. సార్ యాక్చువల్గా మీరు రివ్యూ చేసినాక యాక్చువల్లీ వీ ప్రిపేర్డ్ 1 యాప్ అండ్ మాడ్యూల్ సార్ విత్ రిగార్డ్ టు ద హెల్త్ సార్. మనకి యాక్చువల్గా ప్రతి స్టూడెంట్ని కూడా ట్రాకింగ్ సార్, అండ్ దే ఆర్ ఎంటరింగ్ యాక్చువల్గా ఈచ్ అండ్ ఎవరి హెడ్ మాస్టర్ ఏఎన్ఎం కూడా ఉంటారు, ఎంటర్ చేస్తున్నారు. 10 మందికి మంచి 6 స్టూడెంట్స్ కనుక ఉంటే ఇమీడియట్లీ హెల్త్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది సార్. సో ద కన్సర్న్ పిహెచ్ డాక్టర్ ఈజ్ కమింగ్, దట్ ఈస్ ద మోడస్ ఆపరెండి సార్. సో దట్ ఈస్ ఇన్ ఫ్యూచర్ వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ సార్.